మరా మీడియా వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్. నమస్తే సార్. నమస్తే అండి. నిన్న ఎంపీపీ జెడ్పీటీసీ ఎలక్షన్ జరిగాయి. దాదాపుగా 52 స్థానాలకు జరిగిన దాంట్లో 40 స్థానాలు వైసీపీ కైవసం చేసుకుంది. ఎట్లా చూడాలి సార్ ఈ ఎలక్షన్? ఎలా చూడాలి? ఈ జరుగుతున్న పరిణామాలకు సంబంధించి ఏం చెప్తారు సార్? ఇది నిజంగా ప్రభుత్వానికి ఒక డెంట్ అనేది చెప్పాలి. అంటే వాళ్ళకి వాస్తవానికి మెజారిటీ లేదు, కానీ దే ఆర్ బుల్డోజింగ్ దట్. తిరుపతి చూసాం, తిరులో ఆడపిల్లలు ఎంటలు పెట్టి కొట్టినంత పని చేసి గర్భవతం చూడకుండా చేసిన పనులు అవన్నీ చూసిన తర్వాత అనుకున్నాం ఏదో బుల్డోజ్ చేస్తారు వ్యవస్థను. కానీ ఫస్ట్ టైం ప్రజాస్వామ్యం నవ్వడం నేను చూశాను. అంటే వికటట్టహాసం చేసింది ప్రజాస్వామ్యంతో పెట్టుకుంటే. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న నాయకులే దేవుడు. వాళ్ళని ఢీకొట్టాలి అంటే సామర్థ్యం వ్యవస్థకు ఉందా అన్నది ఫస్ట్ టైము ప్రజాస్వామ్యం ఇలా తలగిరేసి, మన పాకిస్తాన్ క్రికెటర్ చూడండి ఇలా ఇలా ఎలా అన్నాడు, అలా తలగిరేసి చూసింది నవ్వుతూ వికటట్టహాసం చేస్తూ. ఇది నాకు జరిగిన పరిణామం. తర్వాత ఫస్ట్ టైం 11 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. 11 మంది ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత మిగిలిన 164 స్థానాలే కదా, 164 స్థానాల్లో ఇన్ఛార్జీల యొక్క సామర్థ్యం. ఒక అధినాయకుడు ఇన్ఛార్జీలు నియమించి ఒక పార్టీకి ఉన్న 11 మందిని నిలబెడితే, నెట్టనంలో నిలబెడితే కూటమి కాదు కదా ఎవరైనా సరే ఢీ కొట్టలేరు అన్నది ఇంకోసారి ప్రూవ్ అయింది. ఇప్పుడు నాయకుడు ఉదాహరణకి మనం సింగనమల్ల నియోజకవర్గంలో ఒక ఆడపిల్లకి చున్నీ లాగుతూ డ్రెస్ లాగుతూ చేసిన గొడవని ఆ అమ్మాయి ప్రతిఘటించడానికి ధైర్యం. ఆ నియోజకవర్గం తాడిపత్రి చంద్రశేఖర్ ఎమ్మెల్యే. అలాగే ఆ అమ్మాయికి తనకు ఓట్లు వేసిన నియోజకవర్గంలో ఉన్న ఓటర్లు, చంద్రశేఖర్కి అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి, వీళ్ళందరూ ఒక స్ట్రైట్ లైన్లో ఉంటే వాళ్ళు వచ్చింది ధైర్యం. ఏదైనా అవునండి, క్రెడిట్ గోస్ టు బాలినేని. ఎందుకు చెప్తున్నానంటే ప్రకాశం జిల్లాలో ఎగేసుకుని పోగేసుకుని పోయి బూత్ ఎల్లరికి ముంపు పవన్ కళ్యాణ్ మనల్ని పొందడానికి జనసేనలో కార్పొరేటర్లు నెల్లూరు నుంచి జాయిన్ చేసుకుంటే మా దామచర్లన్న ఇలా చిటికేసి అలా తీసుకొచ్చాడు కొంతమందిని. అక్కడ నియోజకవర్గంలో అసలు కూటమికి ఒక్క సీట్ కూడా లేదు. దామచర్లు తీసుకొచ్చిన వాళ్ళ దగ్గర 15 నుంచి 20 లక్షలు కార్పొరేటర్లకి నియోజకవర్గ అభివృద్ధి. ఎందుకంటే వాళ్ళు చెప్పి కామన్ స్లోగన్ ఉంటుంది కదా, నియోజకవర్గ అభివృద్ధి కోసం రూలింగ్ పార్టీలో జాయిన్ అయ్యామని చెప్పి పకోడీ కబుర్లకి దామచర్లు అన్న ధర్మం అని వాళ్ళకి 15 నుంచి 20 లక్షలు వచ్చాయి. మనోడు యాజ్ యూజువల్ పత్తాల్లో బోటు పోయినట్టు వాళ్ళకు కూడా ఎత్తిపోయింది. ముఖ్యంగా ఈ 10 నెలల ప్రజల యొక్క పరిపాలన ఇలా బైనాక్యులర్స్లు పెట్టి చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఈ బడ్జెట్లు ఏదో 2 బడ్జెట్లు, ఓటాన్ అకౌంట్, తర్వాత బడ్జెట్ ఏదో మమ తూ మంత్రం కింద బయటికి దాటుకుంటూ వచ్చారు. తర్వాత ఈ 10 నెలల ప్రస్థానంలో ప్రతిదీ దాటవేత ధోరణి. ఇవన్నీ ఒక ఎత్తి అయితే వాళ్ళు చెప్పిన సంక్షేమ పథకాలకి 79,600 కోట్లు ఎంత అవుతుంది? అది ఇటు తిప్పి అటు తిప్పి 17,800 కోట్లు ఎంత బడ్జెట్లో అలకేట్ చేశారు. చేస్తే ఎంత డొల్లతనం ఉంది. ఇది కూడా అంటే మనం నియోజకవర్గ అభివృద్ధి అని వంక పెట్టి ప్రజల్ని మసిపూచి మారడికి చేసి మనం ఇటుపక్క గోడకెత్తేసిన రాజ్యసభ ఎంపీలాగా ఉల్లంఘనల్లో పోయినా సరే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు నిలబడకుండా తప్పించుకున్నాడు ధన్యుడి సమితి అని తప్పించుకుపోయిన వాళ్ళ కాకుండా నెట్టారుగా నెక్కచ్చిగా మనం నిలబడితే పార్టీ యొక్క పునర్వైభవం. ఎందుకంటే ఈ రోజు దాకా ఏది కోటరీ ఉంది, తొక్క ఉంది, తోడుకుంటాడు. కోటరీ అంటే విజయసాయి రెడ్డి పక్కకి ఆడుకుంటుంది కదా, మనకి డైరెక్ట్ యాక్సెస్ ఉంది కదా. నాకు ఇమీడియట్ రెస్పాన్స్ ఉదాహరణకి చంద్రశేఖర్, ఉదాహరణకి ఇన్ఛార్జిగా ఉన్న తోపుదుర్తి ప్రకాష్ అన్న ఏం చేశాడు? ఎవడరాడని పరిగెట్టుకు వెళ్ళాడు వ్యవస్థతో పోరాటానికి. మా నాయకుడు నా కోసం పోరాటానికి వచ్చాడు అన్నప్పుడు స్ట్రెంథన్ అయిన విధానం. ఈ స్ట్రెంథన్ అయిన విధానంలో ప్రజాస్వామ్య పరిరక్షణ జరుగుతుంది పార్టీని నమ్ముకున్న పార్టీ పరంగా అన్నప్పుడు కార్యకర్తలకి, స్థానిక నాయకులకి, అధినాయకుడు దాకా ఒక చైన్ సిస్టమ్ బాండేజ్తో ఉన్నారని ప్రూవ్ అయింది. ఇప్పుడు మనం 4 ఆవులు పులి కథ ఎప్పుడైతే వింటున్నామో, ఈ 4 ఆవులు పులిలు వెళ్ళి కొట్టిన విధానంకి పులి ఇంకా స్టబర్న్గా ఉంటాయి. ఇప్పుడు క్లైమాక్స్లో 100 మంది వచ్చింది, షేర్ ఖాన్ పంపించి ఒకరి తర్వాత నేను నరికేస్తానని చెప్పిన రామ్ చరణ్ సినిమా తీసుకున్నాడు. ఒకరి తర్వాత వాళ్ళు అంటే 10 మంది వచ్చినా నేను కొట్టగలను, చేయగలను అన్న సామర్థ్యం ప్రదర్శించినప్పుడు నాకు నా నాయకులు, నన్ను నా పార్టీని నమ్ముకున్న కార్యకర్తలు, నన్ను నమ్మి ఓటేసిన ప్రజలు, ఈ చైన్ సిస్టమ్, ఈకో సిస్టమ్ ఎప్పుడైతే డెవలప్ అయిందో, ఎందుకంటే ప్రాంతీయ పార్టీ ఒక నాయకుడి చుట్టూ పరిభ్రమిస్తుంది, దాని పర్యవసానం ఏమవుతుంది? ఖచ్చితంగా ఒక వీటో పవర్ సాధించగలిగాడు. దానికి ఒక మినీ ఎలక్షన్ కింద దీన్ని అభివర్ణించినా సరే స్థానిక సంస్థల్లో ఆ టైంలో కాడో తెలిసిన తెలుగుదేశం నిలబడినా నిలబడకపోయినా
పోరాటం కొంతవరకు ప్రదర్శించిన జనసేన ఆనాడు ప్రజాస్వామ్యంలో నిమ్మగడ్డ రమేష్ ధర్మం అని ఏ చెదురుమోదురు ఘటనని మన అందరికీ చెప్పాను చెవిలో పువ్వు కథలకి, లేదా నిజమైన కథలో వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్ యాస్, ప్రజాస్వామ్యంలో ఎలక్షన్స్కి ఒక టిక్ మార్క్ పెట్టి కరెక్ట్గా జరిగిందని చెప్పిన సర్టిఫికెట్ ఉంది ఎలక్షన్ కమిషన్. మనం రెండుసార్లు మాట్లాడుతున్నాం వాళ్ళ నిస్సహాయ స్థితి. ఇవాళ తిరుపతి తునీలడిది ప్రదర్శించిన మేకపోతు గాంభీర్యానికి నిలబడితే కలబడితే ప్రజాస్వామ్యంలో ప్రాంతీయ పార్టీ వర్సెస్ ప్రాంతీయ పార్టీ అన్నప్పుడు గెలిపోవడదు ఓటమవడదు. ప్రజలు ప్రత్యక్ష ఎలక్షన్స్లో మీకు అధికారం ఇస్తే ప్రజలు ఇది పరోక్ష ఎన్నిక అంటారు, ఎందుకంటే జస్ట్ ఎమ్మెల్యేలు కలిపి ముఖ్యమంత్రి నిలయాలనుకుంటారు. అలాగే ఎంపీపీలు ఎంపీటీసీని జడ్పీ చైర్మన్ ఎలా అనుకుంటారు, అలాగే కార్పొరేటర్లందరూ కలిపి మేయర్ని ఎలా అనుకుంటారు. ఇవన్నీ జరిగిన పరిణామాలను ఆద్యంతం గమనిస్తూ ఇంకో సంవత్సరం పాటు ఉన్న తర్వాత కూడా అధికారంలో ఉండి గెలవగలవా లేదా అన్న దానికి అధికారానికి ముందే అంతా మాదే అని బ్రహ్మానందంగా ముందుకెళ్తే ఏమవుతుందో ఒకసారి గమనించుకో. ఇది మాదే అది మాదే అనుకుని వెళ్తే కర్రు కాల్చి వాత పెట్టి కడపలో యునానిమస్గా ఇచ్చిన ఉదంతం కూడా ఆద్యంతం గమనించగలిగితే పోరాటం ఆరాటం కొరకే మిగులుతుంది. ఆరాట పడినా మనకి దక్కనేది రజనీకాంత్ ధైర్యం నీది కాంది నీకు ఎప్పుడు దక్కదు. నీది కాని దానికోసం ఎప్పుడైతే ప్రయత్నిస్తే దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో చెవి చూసి ప్రజాస్వామ్య పరిరక్షణకి కాడొదిలేసి, ఆ రోజు ఎలక్షన్లోనూ కాడొదిలేశారు, ఇవాళ యునానిమస్గా ఇవ్వడానికి కూడా కాడొదిలేసి ఆరతి పనుల్లో పెట్టిన అప్పచెప్పిన ఉదంతం చూస్తే నిజంగా కలబడితే కలబడలేరు కూటమి అన్నది ఇంకోసారి ప్రస్ఫుటంగా కనబడింది. కానీ ఈ ఎలక్షన్స్కి లాస్ట్ టైం జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలకి బేరీజ్ వేసుకుంటే ప్రజల్లో మార్పు వచ్చిందనుకోవచ్చు అంటారా? అంటే నేను ప్రజలను నేను అన్నాను, ప్రజలు గెలిపించుకున్న ప్రజాప్రతినిధుల్లో మార్పు వచ్చిందని మాత్రం నేను చెప్పగలను. 10 నెలల్లో వెళ్తే ఏం కావట్లేదు. మనం ఒకవేళ నియోజకవర్గ అభివృద్ధి అని వెళ్ళినా సరే వీళ్ళు మనకి టెంట్ కృష్ణ సినిమా అని అర్థమైంది. ఒక టెంట్ వేసి లోపల ఏదో ఉందన్న బ్రహ్మానందం గడి జేబులో అన్నీ ఎన్ని ఉన్నాయో బాబు అని బయటకు వచ్చినట్టు లాస్ట్కి మనం అలాగే బయటకు రావాలి. ఎందుకు వచ్చింది? దాని బదులు మనం ప్రజలు నమ్మి గెలిపించారు, అధికారంలో లేవని ఒక ఎక్స్క్యూజ్ అయినా తీసుకోవచ్చు. మీకు అర్థమైంది, నియోజకవర్గ నిధులు మాకు శాంక్షన్ అవ్వట్లేదు, ఎర్రగొండపాలమే తీసుకోవచ్చు. త్రిపురాంతకం చంద్రశేఖర్ అతను ఎంత కష్టపడ్డాడో ఎలక్షన్స్ ముందు నుంచి నీటి కరువు నీటి ఎద్దడి ఉన్న దగ్గర ఒక నాయకుడు తన జేబులో డబ్బులు ఖర్చు పెట్టి ఎంత నీరు సరఫరా చేశాడు, స్థానికంగా కొన్ని రోడ్లు ఎలా మరమ్మతులు చేశాడు, ఇవన్నీ చూసి ప్రభుత్వం రానప్పుడే అతను అంత కష్టపడినప్పుడు, అధికారం లేనప్పుడు అధికారం వస్తే పనిచేసేదాని దగ్గర అతనికి వెసులుబాటు లేకుండా నిరోధిస్తూ ప్రతి దగ్గర అవరోధాలు క్రియేట్ చేస్తున్న దగ్గర మన కోసం కష్టపడుతున్న ఆ నాయకుడి కోసం మనం నిలబడితే ఎలా ఉంటుంది అన్నది నిలువెత్తున చేస్తుంది. సిద్ధం సభలో అంత సక్సెస్ చూపించాం రాప్తాడులో, దీంతో మనం నాయకుడు గెలిచడానికి కొందర తీసుకట్టుగా ఆయన ఓటమి చెవి చూసిన ఉదంతం చూసిన తర్వాత ఎస్ అట్లీస్ట్ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ కన్నా కార్యకర్తలు నాయకులు సంయమనం పాటించి నిలబడితే మన కోసం అతను పరిగెట్టుకొస్తాడు రానున్న టెస్టింగ్ మాడ్యూల్లో అధినాయకుడి డైరెక్షన్లో అతను వచ్చాడు అన్నప్పుడు పార్టీ చైన్ ఇంకో సిస్టమ్ డెవలప్ అయింది అన్నది ఇంకోసారి ప్రస్పెక్ట్. సో వీటన్నిటితోనూ సస్టైనిటీ వచ్చింది పార్టీకి. రేపు పొద్దున్న రాబోయే రోజుల్ని ధైర్యంగా ఎదుర్కోవచ్చు అన్నది ఇంకొక స్టెప్పింగ్ స్టోన్ అన్నట్టు చూడండి. కొన్ని ఫెయిల్యూర్స్ నుంచి కొన్ని స్టెప్పింగ్ స్టోన్స్ వస్తాయి. ఫెయిల్యూర్ ఇస్ ది స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్ అన్నట్టు. దిస్ సక్సెస్ ఈజ్ నెరేటెడ్ చక్కగా వచ్చింది. అందుకని ప్రజాప్రతినిధులతో పాటు కార్యకర్తలకు కూడా లింకప్ చేసుకుని ఇంకా ముందుకెళ్ళే అవకాశాలు లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటి నుంచో బయటకు వస్తానని చెప్తున్నారు, బయటకు వచ్చే అవకాశాలు ఇప్పుడు ఈ విధంగా చూస్తే మీరు అన్నట్టు 50కి 40 గెలిచారు. ఇప్పుడు 40 టెరిటరీస్లో వాళ్ళ నాయకుడి మీద ఉన్న నమ్మకాన్ని ఆ నాయకుడు ఒక బాండేజ్ క్రియేట్ చేసుకుంటూ ఆ ప్రజలకి పరిరక్షించే విధానంలో ఈ సిస్టమ్ ఎప్పుడైతే డెవలప్ అవుతుందో తర్వాత అధినాయకుడు యాక్సెస్ ఇస్ ద మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ కదా. అంతే కదా. ఇప్పుడు ఆల్రెడీ త్రిపురాంతకంలో సౌజన్య అనుకుంటున్నాను, అమ్మాయి పేరేంటి, సృజన. ఆ అమ్మాయికి ఆల్రెడీ అధిష్టానం నుంచి పిలిపి వచ్చింది. పేరు నేను గారు కాల్ చేశారు, తదనంతరం జగన్మోహన్ రెడ్డి గారిని కల్పించబోతున్నారు. ఇంకేముంది, దిస్ స్ట్రైట్ లైన్ ట్రాక్ పడిపోయింది అనుకోండి. ఇప్పుడు పొద్దున్న నియోజకవర్గాల పర్యటనలో మీరందరూ నిలబడినందుకు మీకు నేను కృతజ్ఞతలు, మీ ప్రజల దగ్గరికి నేను వస్తానండి. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల దగ్గరికి వెళ్ళడం ఆయనకి ఎంతసేపు అండి, ప్రజల్ని ఆయన్ని ఎవరు విడదీయలేరు. దట్ ఈస్ ఏ కన్సిస్టెంట్ ప్రోగ్రామ్ విత్ పీపుల్ అరౌండ్. అధికారం ఉంటే ప్రజలకు ఏం చేయాలని తపన పడతాడు, అధికారం లేకపోతే ప్రజల దగ్గరికి ఎప్పుడు పరిగెడదామని ఆలోచిస్తుంటాడు ఆయనే జగన్మోహన్ రెడ్డి. ఒకసారి ప్రజల దగ్గరికి వెళ్తే ఆయన నవ్వడం మొదలెట్టాడు అనుకోండి, ఏమవుతుంది? యూ నో హౌ టు ప్లీజ్ పీపుల్. మన కార్యకర్తకి ఎలాంటి భరోసా ఇచ్చాడు, అవును నీకెందుకు నేను సెల్యూట్ కొట్టిస్తాను, నువ్వు టెన్షన్ పడకన్నాడు. చాలు కదా. ఆ రోజు ఎయిర్పోర్ట్లో ఏమన్నాడు, ఇవాళ ఇక్కడ కొట్టారు తీసుకున్నాం, మా టైం వస్తుంది అన్నాడు. వచ్చింది కదా టైం. తిరిగి కొట్టడం లేదు దేవుడికి తెలుసు, తిరిగి కొట్టడానికి రాజకీయాలు చేయట్లేదు కదా, అది పేర్కొంది కదా, అది చాలు.
కానీ రీసెంట్గా ప్రభుత్వానికి సంబంధించి సాంస్కృతిక కార్యక్రమాలు పెట్టినప్పుడు సీఎం గారితో సహా ఏ విధంగా ఎంజాయ్ చేశారు, ఏ విధంగా దాన్ని ఆస్వాదించారనేది చూసాము. 11 ఆస్వాదిస్తే ఏమైంది? ఇప్పుడు ఆ 11కే పరిమితం అయిపోయింది అనేటువంటి కామెంట్లు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిపోతా ఉన్నాయి. 11కి పరిమితం అయితే ఈసారి మీకెన్ని వచ్చాయి చూడండి, 50లో చూసుకోండి. సార్, లోకల్ ఫ్రిక్షన్ అన్నది ఉన్నప్పుడు లోకల్ ఫ్రిక్షన్కి అనుగుణంగా నాయకులు సమన్వయపరచుకోవడం చాలా ఇంపార్టెంట్. గెలిచిన ఆనందంలో సూటిపోటి మాటలు అనుకున్నప్పుడు సమన్వయం ఎలా లోపిస్తుందో కొట్టేసినట్టు కనబడుతుంది. సంఘటిత పోరాటాలకు తెరలేపినప్పుడు సంఘటిత పోరాటాల యొక్క సారాంశం తిరుపతి కాంకర్ చేశారు, లేదంటే తుని కాంకర్ చేశారు అనుకుందాం. కానీ ఒకసారి జూలు విదిలిస్తే అంతే కదా, కలబడితే కలబడగలం అని సామర్థ్యం ప్రదర్శించినప్పుడు కలబడడానికి మీ దగ్గర సామర్థ్యం లేదు. దానికి మీ దగ్గర ఉన్న ఏకైక మార్గం నాడు వీఆర్ విత్డ్రాయింగ్ ఫ్రమ్ దిస్ ఎలక్షన్స్, వీఆర్ నాట్ కంటెస్టింగ్ అని చెప్పినట్టు కడపలో కూడా అలాగే కాడి వదిలేశారు. అంచేత సార్, నాడంటే ప్రతిపక్షంలో ఉన్నారు, కాడి వదిలేసినంత మాత్రాన పెద్ద పోయిందేమీ లేదు. కానీ ఈరోజు అధికారం నుండి కూడా వదిలేశారంటే ఏం సార్? అధికారంలో ఉన్నా సరే వాళ్ళు గెలిచిన కోర్టు మెంబర్లు కానీ ఇలాంటి వాళ్ళని వాళ్ళు గెలిచుంటే వాళ్ళు ఏదైనా ప్రయత్నిస్తారు. గెలవనప్పుడు ఏంటి, మొత్తం అందరినీ తరలించుకుంటున్నాను కానీ వాళ్ళకి దిక్కు దివాన్ లేదు. మీరు బేరసారాల్లో అవన్నీ ఉన్నప్పుడు ఎన్నిటికీ ప్రలోభాలకు గురిపెట్టినా వాళ్ళు గురి కానప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? నీకు లంచం ఇస్తే తీసుకోని ఉన్నప్పుడు నువ్వేం చేయగలవు? సార్, అదే చూపించారు. నిజాయితీ నిక్కచ్చిగా పార్టీని నమ్ముకొని కన్నతల్లి పార్టీకి కార్యకర్త నాయకుడు చిత్తశుద్ధి చాటుకుంటే ఏ ప్రాంతీయ పార్టీకైనా మనుగడికి కష్టం ఉండదు. అది తెలుగుదేశం అనేది, జనసేన ఉండి, లేకపోతే ఇదే ఉంది. ఆ జనసేన పార్టీకి అన్ఫార్చునేట్లీ పారాచూట్ బ్యాచ్లను ఎంటర్టైన్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి ఒరిజినల్ పొటెన్షియల్ తెలియట్లేదని ఎక్కచ్చిగా నమ్ముకున్న నాయకులు కార్యకర్తలు ఉంటే ఆ పార్టీకి ఎప్పుడు పునర్వైభవం అక్కర్లే, వైభవం ఎప్పుడు సంతరించుకుంటాను. అధికారమే అన్న దాని గురించి అయితే సమాధానాలు ఉండవు కానీ సార్, పార్టీ పట్ల విధేయత నాయకులకి ఎప్పుడు ఉంటుంది. అది చిత్తశుద్ధితో చాటుకున్నప్పుడు దాని పర్యవసనాలు ఎలాగ తెలుసుకోవాలి ఎవరైనా సార్. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ప్రసాద్ గారితో వినటువంటి మరొక గంటలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మేడం.